చాలామంది స్టైల్ కోసం, షో ఆఫ్ కోసం మన యూత్ అంతా స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు. ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఇన్వాల్వ్ అవ్వడానికి, బిలాంగింగ్‌ని ఫీల్ అవ్వడానికి, పీర్ ప్రెషర్‌తో స్మోక్ చేయడం, ఇలాగా డ్రింక్ చేయడం అనేది స్టైల్ కోసం స్టార్ట్ చేస్తారు. కానీ అది ఎప్పుడు దాని కంట్రోల్ అనేది మనం లూజ్ అయిపోతామో, అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. చాలా ఫాస్ట్‌గా జరిగిపోతుందనమాట. సో ఏదైతే మనం జస్ట్ స్టైల్ కోసం స్టార్ట్ చేసామో దానికి మనం టైం తెలియకుండానే మనం దానికి బానిస అయిపోతాము. అది ఎప్పుడు అడిక్షన్లో మారిపోతుందో మనం అసలు తెలియకుండా అది జరిగిపోతుందన్నమాట. సో మనం స్టైల్ కోసం కానీ, షో ఆఫ్ కోసం కానీ కూడా స్మోక్ చేయడం అనేది, ఆల్కహాల్ ట్రై చేయడం అనేది మంచిది కాదు. ఎందుకంటే స్మోకింగ్ అనేది ఒక గేట్వే డ్రగ్. టొబాకో, నికోటిన్ ఏదైతే ఉందో స్మోకింగ్ గేట్వే అంటే ఎవరైతే అది ఒకసారి ట్రై చేస్తారో వాళ్ళు వేరే అడిక్షన్స్కి ఈజీగా బానిస అయిపోతారు. సో దీన్ని ఏమంటారంటే గేట్వే డ్రగ్ అని అంటారు. సో దయచేసి మన యూత్ అంతా షో ఆఫ్ కోసం కానీ, స్టైల్ కోసం కానీ, ఫ్రెండ్స్తో బిలాంగింగ్ని ఫీల్ అవ్వడానికి, వాళ్ళ గ్రూప్ని ఫీల్ అవ్వడానికి కానీ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, గాంజా కానీ ఏది కూడా అస్సలు ట్రై చేయొద్దు, యూజ్ చేయకండి. సో ఎందుకంటే ఒక్కసారి మీరు ట్రై చేస్తే ఆ డెసిషన్ మీ లైఫ్ని డిసైడ్ చేయబోతుంది. ఒక్కసారి మీరు దానికి అడిక్ట్ అయిపోతే దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బ్రాంకైటిస్ కావచ్చు, టీబీ కావచ్చు, క్యాన్సర్ దాకా కూడా పోవచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దాంతో సఫర్ అవుతారు. సో అది ఒక చాలా బ్యాడ్ హ్యాబిట్ అని మీరు భావించి దాని నుంచి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా స్మోక్ చేస్తుంటే, ఆల్కహాల్ యూస్ చేస్తుంటే వాళ్ళకి కౌన్సిల్ చేసి మీరు ఇలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అని వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ట్రీట్మెంట్ కోసం ఎంకరేజ్ చేయడం మంచిది. మీరు అంతగా ఫ్రెండ్స్ గ్రూప్లోనే ఇన్వాల్వ్ అవ్వాలా, ఫ్రెండ్స్ కోసం మీరు ఫ్రెండ్స్తో ఉండాలా అని అనిపిస్తే మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. అది మీ లైఫ్లో కూడా మీకు గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మీరు కూడా మంచి స్కిల్స్ నేర్చుకుంటే లైఫ్లో మీరు ఎదుగుతారు. అది మీకు మంచిది, మీ ఫ్యామిలీకి కూడా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, comment and subscribe.